హాయ్ ఫ్రెండ్స్, కేవలం 90 రోజుల ప్రిపరేషన్తో మీ తలరాతని మార్చుకునే సమయం ఇప్పుడు మీకు వచ్చింది. సో ఈ 90 డేస్ ప్రిపరేషన్తో 100% మనం జాబ్ సాధించే ఒక బెస్ట్ టైం టేబుల్ మీకు ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ టైం టేబుల్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ మీద కంప్లీట్గా స్టడీ చేయండి. అంటే ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి అనేది సబ్జెక్ట్ వైజ్ నోట్బుక్స్ మెయింటైన్ చేయండి. ఆ చాప్టర్ నేమ్స్ డీటెయిల్గా రాసుకోండి. తర్వాత మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని మీకు తెలియాలి. మీకు తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ తీసుకుంటే ఫస్ట్ ఈ రీజనింగ్లో మీకు తెలుసు దాదాపుగా మనకి ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఒక 25 చాప్టర్స్ వరకు ఉంటాయి. అవునా? ఈ 25 చాప్టర్స్లో కేవలం 5 చాప్టర్స్ నుంచే మనకి 12 to 14 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 12 to 14 అంటే 25 చాప్టర్స్లో కేవలం 5 చాప్టర్స్ అవుట్ ఆఫ్ 30 అంటే 30 మార్క్స్కి ఈ 5 చాప్టర్స్ నుంచే మనకి ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ 5 చాప్టర్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను, అవి కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? రైట్. అలాగే మ్యాథ్స్ నుంచి మీకు తెలుసా కేవలం మనకి 3 to 4 చాప్టర్స్ నుంచే కేవలం 3 to 4 చాప్టర్స్ ఉంటే మనకి దాదాపుగా 12 to 14 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఆ చాప్టర్స్ ఏంటో నీకు తెలియాలి. అలాగే నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. మీకు తెలుసు జనరల్ అవేర్నెస్ అంటే అది ఒక సముద్రం. అందులో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకనామీ ఉంటుంది, సైన్స్, అందులో మళ్ళీ ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, స్టాటిక్ జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. అలాగని మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో అవి ఎలా ప్రిపేర్ కావాలని మీకు క్లారిటీ వస్తే అది కూడా అందులో కూడా ఈజీగానే స్కోర్ చేయొచ్చు ఎక్కువ మార్క్స్. బట్ అందులో జనరల్ అవేర్నెస్లో మీరు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ ఎక్కువగా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో ఈ జీకే కరెంట్ అఫైర్స్ నుంచి మనకి దాదాపుగా 15 to 20 మార్క్స్ ఇస్తున్నారు. అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సబ్జెక్ట్స్లో ఈ చాప్టర్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. ఓకేనా? రైట్. అవి ఏంటన్నది ఇప్పుడు నేను మీకు టైం టేబుల్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ నోట్ రాసుకోండి. ఈ నోట్స్ రాసుకున్న తర్వాత టైం టేబుల్ కూడా మీకు క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను. సో ఇందులో రీజనింగ్లో ఏ చాప్టర్స్ అంటే మీరు ఫస్ట్ ఇవి హైలైట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఈ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత రీజనింగ్ సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఈ 5 చాప్టర్స్ మీదనే ఫోకస్ చేయండి. అంటే ఫస్ట్ మీరు ఈ 5 చాప్టర్స్ మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకే, నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు ఈ 5 చాప్టర్స్ నుంచి మనకి 12 to 14 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో అలాగే మనకి మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్స్లో మనకి ఈ 3 చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అని టిక్ మార్క్ చేసుకోండి. ఈ 3 చాప్టర్స్ నుంచే మనకి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు 12 to 14 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఈ 3 చాప్టర్స్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత జనరల్ అవేర్నెస్లో మనకి ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి మనకి 15 to 20 క్వశ్చన్స్ ఇస్తున్నారు. జనరల్ నాలెడ్జ్, ఓకే, స్టాటిక్ జీకే నుంచి అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి. సో ఫస్ట్ మీరు ఇవి కంప్లీట్ చేసుకుంటే మీరు 40 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ నాకు రిజర్వేషన్ ఉంది, నాకు లాస్ట్ టైం కట్ ఆఫ్ 40 వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది సార్, మరి నేను ఈ సిలబస్ చదువుకుంటే సరిపోతుందా, ఇంకా మిగతావి చదవాల్సిన అవసరం లేదా అని. సో ఇక్కడ నేను చెప్తున్నది ఇవి చదవండి మిగతావి వదిలేయండి అని కాదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. సో మనకి ప్రతి మార్క్ ఇంపార్టెంటే. సో మీకు తెలుసు ప్రజెంట్ కాంపిటీషన్ ఎలా ఉందో. సో మనము మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలిగితేనే మీరు కోరుకున్న జాబ్ సాధించగలుగుతారు. సో మైండ్లోకి తీసేయండి లాస్ట్ టైం కట్ ఆఫ్ ఇంతే ఉంటుంది, ఇప్పుడు ఇంతే ఉంటుందని. సో దాని గురించి మర్చిపోండి. ఒక ఐడియా కోసం మీరు కట్ ఆఫ్ మార్క్స్ గురించి తెలుసుకోండి. బట్ దాన్నే మైండ్లో పెట్టుకొని అన్ని మార్క్స్ తెచ్చుకుంటేనే ఈసారి జాబ్ వస్తుంది అని అది మైండ్లోంచి తీసేయండి. సో కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎప్పటికప్పుడు మారవచ్చు, పేపర్ స్టాండర్డ్ మారవచ్చు. ఓకే, సో పేపర్ ఎలా వచ్చినా మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా? రైట్. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే మిగతా చాప్టర్స్ని వదిలేమని కాదు. సో అన్ని చాప్టర్స్ని మీరు ఫోకస్ చేయాల్సిందే. కాకపోతే మీకు క్లారిటీ ఉండాలి. అంటే ఏ చాప్టర్స్ నుంచి మనకు ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ మీద మనం ముందుగా ఫోకస్ చేయాలి అనేది మీకు వెయిటేజ్ కూడా మీకు ప్రీవియస్ నా వీడియోలో మీకు డిస్కస్ చేశాను. మీకు ఇన్ కేస్ ఐడియా లేకపోతే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ప్రతి సబ్జెక్ట్లో ఏ చాప్టర్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ ఎగ్జామ్లో అడిగారు ఇంతకుముందు, సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మీకు ఐడియా వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. అంతేగాని సో ఇంతకుముందు అసలు 1 మార్క్ కూడా రాలే కదా సార్,
సో ఈసారి కూడా 1 మార్క్ కూడా రాదు, అందుకే నేను ఆ చాప్టర్ని వదిలేశాను అనేది అలా కూడా మైండ్లో పెట్టుకోకండి. సో అంటే కాకపోతే ఏవి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి, ఆ తర్వాత మిగతా చాప్టర్స్ని మీద ఫోకస్ చేయండి. ఓకేనా, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ సిలబస్ కంప్లీట్ చేయడానికి జస్ట్ మీకు ఎంత మనకి 20 to 30 days మ్యాక్సిమం మీకు సరిపోతుంది. ఓకే, ఈ సిలబస్ కంప్లీట్ చేయడానికి ఏవైతే నేను రీజనింగ్లో 5 చాప్టర్స్, అలాగే దీనిలో 3 చాప్టర్స్, దీనిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకోవడానికి మీకు 25 to 30 daysలో కంప్లీట్ చేయొచ్చు. అంటే జస్ట్ మీరు 20 to 30 days ప్రిపరేషన్తో 40 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు అనమాట, ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. ఓకే, అంటే దాని తర్వాత మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు వెయిటేజ్, చాప్టర్ వైజ్ వెయిటేజ్, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అయితే ఉందో దాన్ని బట్టి మీరు మిగతా చాప్టర్స్ని ప్లాన్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఇక ఈ వీడియోలో మనకి టైం టేబుల్, మీరు టైం టేబుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అది మీరు కనుక స్ట్రిక్ట్గా ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. సో ఈ టైం టేబుల్లోకి వెళ్ళే ముందు మీకు తెలుసు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మనకి ఆర్ఆర్బి సంబంధించిన అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, గ్రూప్ డి అండ్ ఏఎల్పి, జేఈ, ఎనీ ఫుల్ కోర్స్ జస్ట్ 999కే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టెస్ట్ సిరీస్ దాదాపుగా మీకు 200 టెస్ట్లు మీకు ప్రొవైడ్ చేస్తారు. 200 టెస్ట్లు, ఇది కూడా ఫ్రీగా, అంటే ఇందులోనే ఇన్క్లూడ్ అవుతాయి. అది కూడా ఏదో టెస్ట్లు అంటే ఏదో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం కాదు, సేమ్ మనకు ఆర్ఆర్బి మెయిన్ ఎగ్జామ్లో ఏ స్టాండర్డ్ అయితే మెయింటైన్ చేస్తారో అదే స్టాండర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్, అలాగే 1/3 నెగిటివ్ మార్క్స్తో ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్, అంటే ఎగ్జాక్ట్లీ మీకు పర్ఫార్మెన్స్ అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ వ్యాలిడిటీ 1 year ఉంటుంది. ఓకే, జస్ట్ మీకు 999కే ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, అంటే మీరు ఇక్కడ కనుక ఫ్యాకల్టీ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు ఏ ఫ్యాకల్టీ అయినా తీసుకోండి, కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. ఇందులో మీకు రీజనింగ్, అర్థమెటిక్ నేనే టీచ్ చేశాను. సో రీజనింగ్లో లాజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయడం. అలాగే అర్థమెటిక్లో మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి బిట్ టు బిట్ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేశాం. అండ్ మీకు తెలుసు ఆర్ఆర్బీ ఎగ్జామ్లో మనకు చాలా క్వశ్చన్స్ డైరెక్ట్గా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచే కొన్ని క్వశ్చన్స్, స్టేట్ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే మిగతా ఈ ఫ్యాకల్టీ తీసుకున్న మీరు అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో వీలైతే ఒకసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. మీకు అక్కడ కంటెంట్ కనిపిస్తుంది, టెస్ట్ సిరీస్ కనిపిస్తాయి. సో అవన్నీ మీరు చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా మనకి టైం టేబుల్ చూద్దాం. ఈ టైం టేబుల్ చూస్తే మనకి ఫస్ట్ మీ టైం టేబుల్ స్టార్ట్ చేయాల్సింది అంటే మీరు 4 o'clock ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా 4 o'clock లేవాల్సి ఉంటుంది. సో అట్ ఎనీ కాస్ట్, ఓకే, అఫ్కోర్స్ మీకు అలవాటు ఉన్నా లేకున్నా ఖచ్చితంగా మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఈ టైం టేబుల్లో నెక్స్ట్ మనకు 4 o'clock లేచిన తర్వాత 4:30 to 5 o'clock సో ఖచ్చితంగా మీరు మినిమం ఎక్సర్సైజ్ లేదా కొంచెం యోగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఈ తర్వాత మనకి నెక్స్ట్ 5 to 8 మనకి 5 to 8 మార్నింగ్ మ్యాథ్స్ సెట్ చేసుకోండి, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ సెట్ చేసుకోండి. తర్వాత 8 to 8:30 బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. తర్వాత 8:30 to 9:30 కరెంట్ అఫైర్స్ పెట్టుకోండి. నెక్స్ట్ 9:30 to మళ్ళీ 10 బ్రేక్ తీసుకోండి. సో ఈ బ్రేక్ అనేది మీ ఇష్టం ఇంకా. ఓకే, రైట్. అంటే ఈ టైంలో మాత్రం మీరు అట్ ఎనీ కాస్ట్ అంటే ఫోన్ కానీ టీవీ కానీ లేదా ఫ్రెండ్స్తో అంటే మాట్లాడడం కానీ ఏమీ చేయొద్దు అనమాట, స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. సో మీరు ఆ టైంలో మీరు మిగతా టైంలో బ్రేక్ టైంలో తప్ప అంటే మిగతా టైంలో మీ ఫోన్ 100% స్విచ్ ఆఫ్ ఉండాలి. సో ఆ బ్రేక్ టైంలో మీరు కావాలనుకుంటే ఫోన్ చూసుకోండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, ఏమైనా చేయండి, కానీ స్ట్రిక్ట్గా ఆ బ్రేక్ టైంలో మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. తర్వాత మనకి లేదా నేను ఆన్లైన్ క్లాస్ వింటున్నాం కదంటే ఆ టైంలోనే ఆన్లైన్ క్లాస్ వినండి. ఓకేనా, అంటే ఆ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, అంటే ఆన్లైన్ క్లాస్ వినాలనుకున్న వాళ్ళు వింటున్న వాళ్ళు ఆన్లైన్ క్లాస్ వినాలి. ఓకేనా, సో మిగతా టైంలో అంటే సైలెంట్లో పెట్టుకోవాలి. సో ఫోన్ కానీ ఏదైనా సరే ఈ బ్రేక్ టైంలో మాత్రమే ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ 10 to 1 సో మార్నింగ్ 10 to 1 వరకు జీకే ఆర్ జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ సో మనకి 1 నుంచి 2:30 మనకి లంచ్ టైం. సో లంచ్ తర్వాత మీకు 2:30 నుంచి 5 వరకు రీజనింగ్ మీద ఫోకస్ చేయండి. తర్వాత 5 to 5:30 బ్రేక్ వస్తుంది మళ్ళీ. తర్వాత ఎవ్రీ డే ఖచ్చితంగా మీరు టెస్టులు రాయాలి. సో మాక్ టెస్ట్లు టాపిక్ వైజ్ కావచ్చు, ఓకే, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి కదా, ఖచ్చితంగా టెస్ట్లు రాయడానికి ట్రై చేయండి ఈ టైంలో.
నెక్స్ట్ 7:30 టు 8:30 డిన్నర్, తర్వాత 8:30 టు 11 రివైజ్. సో 100% మీరు చదివింది మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవ్రీ డే. సో రివిజన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్స్ని అనుకోండి. జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్స్ రివిజన్ ఎలా చేస్తాం అంటే, రివిజన్ అంటే ఏంటంటే చదివింది మళ్ళీ చూసి చదవడం కాదు. రివిజన్ అంటే చదివింది చూడకుండా చదవడం, దాన్నే రివిజన్ అంటారు. సో ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్స్ నోట్స్ రాసుకోండి. సో చదవడం అంటే మనం చదివేటప్పుడు కూడా జస్ట్ ఇలా పేజీలు తిప్పుకుంటూ చదవకండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నోట్బుక్ రాసుకోండి. ఒక్కసారి రాసుకుంటే అది 10 సార్లు చదివినంత సమానం అవుతుంది. ఓకేనా? సో అలాగే మనకి జనరల్ అవేర్నెస్ మాత్రం రివిజన్ చేసేటప్పుడు మాత్రం చూడకుండా చదివింది మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే రివిజన్ చేసేటప్పుడు రీజనింగ్, అర్థమెటిక్ మాత్రం అది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు ఎంత అంటే ఒకసారి చదివిన తర్వాత మళ్ళీ మనం ఎంతవరకు అవి వచ్చు అనేది తెలుసుకోవాలంటే మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే అవి వస్తాయి. ఓకే, రైట్. సో తర్వాత ఇది అప్ టు 11 o'clock వరకు మీ టైం టేబుల్ ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క 90 డేస్ ఈ ప్రపంచాన్ని మర్చిపోండి, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. ఓకే, సో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనం పడుతున్న బాధలు, మన మీద పేరెంట్స్ పెట్టుకున్న హోప్స్. సో ఈ జాబ్ వస్తే మనకి సమాజంలో కలిగే గుర్తింపు, ఇవన్నీ మనసులో పెట్టుకొని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.